వెళ్లాల్సింది మీరు కాదు మోమ్, నేను లక్ష్మి వెళ్ళాలి. ప్రాజెక్ట్ టెండర్ నా పేరుతో సబ్మిట్ చేశాం. చైర్మన్గా లక్ష్మి అథారిటీ తీసుకుంది. మేమిద్దరం వెళ్ళకపోతే ఎలాగా? కంపెనీ డైరెక్టర్స్గా మేం మేనేజ్ చేస్తాం. నువ్వు ఇంట్లోనే ఉండు. లాస్ట్ మినిట్లో ఇదేంటి డాడ్? ఇంట్లో ఉండి నేనేం చేయాలి? ఈవినింగ్ ఇంట్లో హైయర్ ఆఫీషియల్స్తో గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నామండి. మనం ఆ ఏర్పాట్లు చేయాలి. అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ గెట్ టుగెదర్ ఏంటి లక్ష్మి? ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలి కదా. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఇక్కడే కంప్లీట్ చేసుకో మిత్రా. అందుకే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. అది కాదు మోమ్, మాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే అది వేరే విషయం. ఏ పని లేదు కదా, నేనెందుకు ఇంట్లో ఉండాలి? ఇది నా నిర్ణయం మిత్రా, కాదు అనుకో. ఇలాంటి నిర్ణయం ఎందుకు మోమ్? ఎందుకు ఏంటి అని అడక్కు. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ప్రోగ్రాంకి లక్ష్మిని పంపిస్తే ఇంట్లో ఉన్న మిత్రకి ఏ చిన్న గండం వచ్చినా దాన్ని నేనే తప్పించాను అని చెప్పి అరవింద ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. ఆంటీ అంతగా చెప్తున్నారు కదా మిత్ర, నువ్వు ఇంట్లోనే ఉండు. అంతగా అవసరమైతే నువ్వు అన్నట్టుగా మినిస్టర్ ప్రోగ్రాంకి లక్ష్మిని పంపిద్దాం. అంతే కదా ఆంటీ? అవును మిత్రా, ఆ ప్రోగ్రాంకి లక్ష్మి అటెండ్ అవడం కంపల్సరీ అయితే తను వెళ్తుంది. ఆయన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అత్తయ్య గారు. నేను ఆయన పక్కనే ఉండాలి. మిత్ర పక్క నుండి ఏం చేస్తావు లక్ష్మి? నువ్వు ఆ ప్రోగ్రాంలో ఉండడం కంపల్సరీ అని మిత్ర అంటున్నాడు కదా. అవును లక్ష్మి, నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్ళు, ప్రాజెక్ట్ని కాపాడు. ఎప్పుడూ అలాగే చేసి క్రెడిట్ సంపాదిస్తావు కదా, ఈసారి కూడా అలాగే చెయ్యి. ఆయన్ని విడిచి నేను వెళ్ళను. ప్రోగ్రాంకి అత్తయ్య గారు మావయ్య గారు వెళ్తారు. నేను ఇంట్లో ఉండి ఈవినింగ్ డిన్నర్ ఏర్పాట్లు చేస్తాను. కంపెనీ చైర్మన్వి నువ్వు మినిస్టర్ ప్రోగ్రాంలో లేకపోతే ఎలా లక్ష్మి? మిత్ర వెళ్ళకూడదని ఆంటీ చెప్పారు. నువ్వు కూడా వెళ్ళకపోతే మిత్రకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. డిన్నర్ ఏర్పాట్లు కావాలంటే నేను మనిషి దగ్గరుండి చూసుకుంటాం. నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్ళు లక్ష్మి. నేను వెళ్ళనని చెప్తున్నాను కదా. వెళ్ళు లక్ష్మి.